హన్మకొండ జిల్లా అసనపర్తి ఎస్ఆర్ యూనివర్సిటీలో స్టూడెంట్ సూసైడ్ కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండ జిల్లా అసన్పర్తి ఎస్ఆర్ యూనివర్సిటీలో స్టూడెంట్ సూసైడ్ కలకలం రేపుతుంది. మంచిర్యాల జిల్లాకు చెందిన రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రంగనాథ్ ఫోన్ లైన్ అందిస్తారు. రంగనాథ్, అసన్పర్తి మండలం అన్నసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో రాథోడ్ దీప్తి అనే బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్ రూమ్ లో ఉరివేసుకుని ఉండడాన్ని గమనించిన తోటి స్టూడెంట్స్ అసలు హాస్టల్ రూమ్ తలుపులు కొట్టిన తీయకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో వార్డెన్ అక్కడికి వచ్చి హాస్టల్ రూమ్ తలుపులు బద్దలు కొట్టి మృతదేహానికి విధించినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఎంజిఎం హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఎంజిఎం లో ఆమె మృతి చెందినట్టుగా తెలవడంతో మార్చికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకి యాజమాన్యం కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. అటు నుంచి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాల విషయంలో మాత్రం ఆమె బ్యాక్లాగ్స్ ఉండడంతో అగ్రికల్చర్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉండడంతో కొంత నిరాశకు గురైంది. ప్రధానంగా ఆమె కొంత ఇబ్బంది పడిందని కూడా తోటి విద్యార్థులు చెప్తున్నారు. అయితే వివిధ రకాల కారణాలు ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ దారిలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి చేరుకుంటే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. యాజమాన్యం కానీ ఇతర ఎవరు కానీ ఇక్కడికి రాలేదు. విద్యార్థి సంఘాలు మాత్రం ఎంజిఎం మార్పిడి వద్దకి వచ్చి కొంత నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీప్తి మృతదేహాన్ని ఏ విధంగా కనిపించారు, పోలీసుల సమక్షంలో కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కనిపించారు. కానీ ఆమెను నేరుగా అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. దీంట్లో ఏదో కాన్ఫిడెన్స్ ఉంది అనేది మాత్రం విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం దీప్తి మృతికి సంబంధించిన కారణాలు పూర్తి స్థాయిలో పోలీసులు ధృవీకరించలేదు. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్న క్లూస్ ని సేకరిస్తున్నామని కూడా చెప్తున్నారు. మరోవైపు దీప్తికి మృతికి సంబంధించి యాజమాన్యం కూడా ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన కనబడతలేదు. బ్యాక్లాగ్స్ కారణంగా బ్యాక్లాగ్స్ ఉండడంతో ఆమె కొంత నిరాశకు గురైంది, ఆమె ఇబ్బంది పడింది అంటూ కూడా తోటి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎస్ఆర్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనతో ఒకసారిగా విద్యార్థి సంఘాలని కూడా ఎస్ఆర్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకొని విచారించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ప్రస్తుతం మంచిర్యాల నుంచి స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ రంగనాథ్. అసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పాప కొన్ని కారణాలు ఇంకా తెలియలేదు ఉరేసుకోవడం జరిగింది. దీప్తి అనే పాప. దానిపైన విచారణ చేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత విచారించి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది.